ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వచ్చే మార్చి వరకు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 0 పాయింట్, హెడ్ రెగ్యులేటర్, విద్యుత్ ప్యానెల్ బోర్డు, విద్యుత్ సబ్స్టేషన్, నార్లాపూర్ రిజర్వాయర్, మెయిన్ కెనాల్ను పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై అధికారులతో ఆరా తీశారు. విద్యుత్ సబ్స్టేషన్ పూర్తి చేయకముందే మోటార్లను ఎలా ఏర్పాటు చేశారని అధికారులపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై గుత్తేదారు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. R&R ప్యాకేజీ ప్రకారం భూ నిర్వాసితులకు న్యాయం చేసేలా చర్యలు చేపడతామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి 10 ఏళ్ల పాటు కూడా అది పూర్తి కాలేదు. 31 మార్చ్ 2026 వరకు 100% పూర్తి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనో అది సమీక్షిస్తున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేనా ఈ 4 రిజర్వాయర్ లో 50 TMCలని నీళ్లు నింపడానికి 6 నెలల సమయం పెట్టుకుని ఏమేం పనులు చేయాలనో అది కూడా సమీక్ష చేస్తున్నాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి బై ఎండ్ ఆఫ్ మార్చ్ 26 కూడా ఏ విధంగా ప్రణాళికతో ముందుకు పోవాలో మరి ఆ ప్రణాళిక ఫైనలైజ్ చేసుకోవడానికి ఫీల్డ్ విజిట్ వచ్చిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతంగా పూర్తి చేయడానికి పకడ్బందీ ప్రణాళిక చేసి తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరంలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను.